రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో 30 హిస్టారికల్ ప్లేసెస్ లో భాగంగా ఈ రోజు డే 16. ఈ రోజు కందికట్టుకూరు ఎల్లమ్మ దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది మన రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఎంతో ప్రత్యేకమైన ఆలయంగా చెప్పవచ్చు. దీన్ని చూసేటందుకు వేల సంఖ్యలలో వేరే వేరే రాష్ట్రాల నుంచి కంపల్సరీ వస్తారట. ఇంత గొప్ప ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్టయితే పూర్వం ఇదే ప్రాంతంలో కొంతమంది కట్టెలు కొట్టుకుందామని వచ్చినప్పుడు వారి చిన్న పాప అనేది పుట్టలోకి వెళ్ళవడం జరుగుతుంది. దాన్ని కాపాడదామని వెళ్ళినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి అక్కడనే స్పృహ తప్పిపోయి అల్లమ్మ తల్లి వాళ్ళ కల్లోకి వచ్చి ఇక్కడనే ఉంది, నా దగ్గరనే ఉంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వారి ఇంటి పేరు మీదుగానే ఈ గ్రామం అనేది కందికట్టుకూరు ఎల్లమ్మ దేవాలయంగా మారింది. ఇప్పటికీ వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయం యొక్క గర్భగుడి వెనకాలనైతే మనకు ఆ చిన్న పాప యొక్క వేలు అనేది పైనకి కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా తీసిన. అదే విధంగా ఆ ఫుల్ వీడియోలో ఇక్కడ యథార్థ సంఘటనలు కూడా ఉంచి చెప్పడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోరు జరా ప్లీజ్.